హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. హాయ్ మమత. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. ఇక్కడ చూసారా, నా వంట అయితే స్టార్ట్ చేశానమాట. పాలైతే మరిగిస్తున్నాను. ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా మరిగించుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానో చూపిస్తానమాట. సేమియాలు అయితే చేస్తున్నాను. చాలా డేస్ అవుతుందండి సేమియాలు చేయక. సరే అని ఇంకా సేమియాలు అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, మంచిగా వేయించుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత నేను ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. కాకపోతే ఇందులో నెయ్యి వేసుకొని వేయించితే బాగుంటుందండి. నా దగ్గర లేదు ప్రస్తుతానికైతే. నేను మామూలుగా కంటి డిలైట్లో పాలు తీసుకుంటున్నాను కదా, అవి కొంచెం చిక్కగా ఇస్తారు. అవి మంచి కాగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దానిపైన ఉన్న మీగడ తీసేసి గిన్నెలో వేస్తున్నాను. మరీ మనకి ఆ పాలు ఎలా అంటే యాడ్స్లో చూపిస్తున్నారు కదా, ఒక చపాతీ మందం వస్తుంది పైన మీగడ, అట్లయితే రావట్లేదు అండి. మరి కొంచెం పలచగా వస్తుంది. పలచగా అంటే అట్లా ఒక రొట్టెలాగా అయితే రావట్లేదు అనమాట. జస్ట్ అంతే ఇట్లా చేయబెట్టి తీసుకునేలాగా వస్తుంది అంతే. అది కొంచెం కొంచెం వస్తుంది. అది ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మందంగా వస్తుంది, ఎందుకో తెలియదు. ఫ్రిడ్జ్లో పెట్టి గిన్నెలో వేస్తున్నాను అనమాట. రిమైనింగ్ పిల్లలకి పాలు వేయడము, లేదంటే తాగడం, టీ అట్లా అంతే. జస్ట్ టీ కొరకు. చూసారు కదా, నేను ఆ మీగడంతా గిన్నె నిండా అయిన తర్వాత నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా అట్నే చేశాను, కానీ నెయ్యి బాగుంటుందండి, భలే టేస్ట్ ఉంటుంది. గేదె పాలు కదా, ఇంకా నెయ్యి బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా నేను సేమియాలు అయితే ఇట్లా చేస్తాను. ఫస్ట్ మంచిగా వేయించుకున్న తర్వాత దానికి వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నేను కొన్ని పాలు పోస్తున్నాను, కాగబెట్టుకున్న పాలు. తర్వాత షుగర్ యాడ్ చేస్తాను. షుగర్ వేసుకున్న తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, నట్స్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, నెయ్యిలో వేయించుకొని ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఉన్నాయి, కానీ గుమ్మడి గింజలు, పప్పాయకాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకేమంటారు, కిస్మిస్లు ఉన్నాయండి, బాదం పప్పులు, ఇవి జీడిపప్పులు, ఇలాంటి ఏమీ లేవు. అవి వేసుకుంటే బాగుంటుంది ఇందులో. ఈ జీడిపప్పులు, నెక్స్ట్ బాదం పప్పులు, కిస్మిస్లు వేసుకుంటే బాగుంటుంది. కిస్మిస్లు ఉన్నాయి, గుమ్మడి గింజలు అవి ఉన్నాయి. వేస్తే బాగుండదు అని చెప్పి నేను వెళ్ళి. మెయిన్ ఏంటంటే నెయ్యి ఉండాలి, అలా వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఓకే, చూసారు కదా, కొంచెం అంతా సాల్ట్ వేస్తున్నాను. స్వీట్లో ఎప్పుడైనా అంత సాల్ట్ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. చూడండి, ఇంకా ఎక్కువ మరిగించకుండా ఇదే టైంలో మనం బంద్ చేసుకుంటే అసలు లూజ్ కాదు, టైట్ కాదనమాట. మనం బాగా మెత్తగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది చల్లారాలని మనం ఒక పావు గంట అయినా పక్కన పెట్టేస్తాం కదా, మస్తు వేడుంటాయి సేమియాలు. అది పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే అన్నం లెక్క అవుతుందండి. అట్లా ఏం బాగుంటుంది కదా, లూజ్ తింటేనే బాగుంటుంది. నేనైతే మరీ కన్సిస్టెన్సీ లూజ్ ఉన్నప్పుడు బంద్ చేస్తాను. బంద్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. లూజ్గానే ఉంటుంది. అప్పుడు తింటే సూపర్ ఉంటుంది, తినేయచ్చు, తాగేయచ్చు, చాలా బాగుంటుంది సేమియాలు అయితే. ఇందులో పాలల్లో కొంచెం షుగర్, కొంచెం పసుపు వేసి ఇంకా ర్యామ్స్కి అయితే వెయిట్ చేసి ఇస్తున్నాను. ఆయనకు జలుబు చేసినప్పుడు పాలల్లో పసుపు వేసుకొని తాగితే కొంచెం రిలాక్స్ వస్తుంది కదా, అందుకని చెప్పి ఇస్తున్నాను. మాకేమో సేమియాలు అనమాట. చూడండి, నాకు సేమియాలు అంటే భలే ఇష్టం అండి. నాకు మంచిగా అనిపిస్తుంది, సింపుల్గా అయిపోతుంది, నాకు బాగా ఇష్టం. విషయం ఏంటంటే నేను ఒకదాన్నే తినేసాను ఆ డే మొత్తము. చూడండి, నా సేమియాలు అయితే అయిపోయింది రెడీ. తర్వాత నేను సేమియాలు వేసిస్తే వద్దని చెప్పిండు, నేనే తినేస్తున్నాను అనమాట. ఓకే, ఇంకా చూడండి, నాకు చాలా ఇష్టం సేమియాలు అంటే. ఇందులో నెయ్యి వేయాలి, డ్రై ఫ్రూట్స్ వేయాలి, ఇవన్నీ వేసుకొని తినాలనేది ఏముండదు నాకు. మంచిగా మరిగించుకొని పాలు కొన్ని పైన పోసేసుకొని ఫస్ట్ వాటర్తో ఉడికించుకుంటే షుగర్ వేసుకుంటే సరిపోయింది అంతే. అంతకుమించి నేను చూసాను కదండి, సేమియాలు అయితే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అంతవరకు అయితే ఇక నేను మొన్న షూట్ చేశాను, మొన్న పొద్దునట్టు. ఇది వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ నుండి స్టార్ట్ చేశాను అనమాట. పొద్దున్నే చపాతీ చేయాలి అని చెప్పేసి చపాతీలు అయితే మంచిగా కాలుస్తున్నాను.
పిండి కలిపాను మంచిగా, ఒక 20 నిమిషాలు పక్కన నానబెట్టాను. తర్వాత కొంచెం పలుచగా ప్రెస్ చేశాను. ఇంకా నూనె వేసి మంచిగా కాలుస్తున్నాను అనమాట. మంచిగా ఇట్లా కాల్చుకుని చాలా బాగుంటుందండి. సూపర్ ఉంటుంది. పచ్చడి వేసుకున్న మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీ ఏది వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇందులో పల్లీల కారం పొడి ఉంటుంది కదా, అది వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి నా చపాతీ అయితే ఫాస్ట్గా కాలుస్తున్నాను. నైట్ నేను ఎగ్ కుర్మా చేశానండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేయించి ఆయిల్లో మంచిగా మిక్సీ పట్టాను, పేస్ట్ లాగా పట్టి దాన్ని అయితే మంచిగా ఆయిల్ వేసుకొని అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని నేనైతే మంచిగా ఎగ్ కుర్మా చేశాను. అది వచ్చేసి మిగిలింది, ఇందులో తింటే బాగుంటుందని చెప్పేసి నేనైతే చపాతీ చేస్తున్నాను దాని కొరకే. ఫ్రెండ్స్ చూసారు కదా, నా చపాతీ అయితే మంచిగా కాల్చేసాను, కొంచెం కూడా మాడిపోకుండా ఎట్లా కాల్స్తే బాగుంటుందో అట్లా కాల్చాను అనమాట. తర్వాత ఇక్కడ పూరీలు చేస్తున్నాను మా అబ్బాయి కొరకు. జస్ట్ 3 మాత్రమే అనమాట. నేను చపాతీ చేస్తుంటే మమ్మీ నాకు పూరీలు కావాలి అని అడిగిన మా అబ్బాయి. ఆయన కొరకు ఒక 3 పూరీలు అయితే చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్ చూసారా, అవి కూడా కాల్చేసాను, అయిపోయింది. ఇక్కడేమో చపాతీ సర్వ్ చేసుకుంటున్నాం తినేయాలి అని చెప్పేసి. ఈరోజు మార్నింగ్ ఇది షూట్ చేశానని చెప్పాను కదా, టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. మేమైతే ఇంకా ఇది చెప్పాను కదా, ఈ కుర్మా నేను నిన్న నైట్ టైంలో చేశానని. రైస్లో అయితే సూపర్ టేస్ట్ ఉందండి, పుల్లగా స్పైసీగా బాగుంది. చింతపులుసు వేసుకోవాలి కొంచెం, అందులో మంచిగా ఉడికించాను, సూపర్ టేస్ట్ ఉంది అసలు. అయితే ఇది మిగిలిందని చెప్పేసి చపాతీ చేశానమాట, ఒక 6 అంతే. చాలా బాగుంది, ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి, నా చపాతీ ఎగ్ కుర్మా అయితే అయిపోయింది, తినడం కూడా మొత్తం అయిపోయింది. ఫైనల్గా అయితే ఇక్కడ నేను టీ పెట్టేసుకొని తాగేస్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.